విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో ఆయిల్ లీకేజ్ కారణంగా మంటలు రేగాయి. ఒక్కసారిగా మంటలు రేగడంతో సిబ్బంది పరుగులు తీశారు. ఆయిల్ లీకేజ్ కారణంగా మంటలు రేగినట్లు గుర్తించారు. పైప్ లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీక్ అయినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. స్టీల్ ప్లాంట్ ఫైర్ డిపార్ట్మెంట్, రెస్క్యూ టీమ్స్ మంటలను అదుపు చేశాయి. ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర, మంటలన్నీ పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా? డీటెయిల్స్ ఏంటి? SMS 2లో ఉదయం మంటలు చెలరేగాయి. జనరల్ షిఫ్ట్ సిబ్బంది ఇంకా విధులకు హాజరు కాని సమయంలో ప్రమాదం జరగడంతో ఒక విధంగా ప్రాణాపాయం కానీ లేకపోతే సిబ్బంది గాయపడడం ఘటనలు ఏమీ చోటు చేసుకోలేదని అధికారి వర్గాలు చెప్తున్నాయి. SMS 2కు ఏదైతే కూలెంట్ ఆయిల్స్ సరఫరా చేస్తాయో, మిషన్ ను చల్లబరిచేందుకు ఉపయోగిస్తారో ఆ ఆయిల్స్ పంపిణీ చేసే పైప్ లైన్ ఒకసారిగా ధ్వంసమైంది. దీని కారణంగా మంటలు చెలరేగాయి. భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదానికి సంబంధించి అక్కడ పనిచేసే సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. ఓవరాల్ గా ఆస్తి నష్టం అయితే పెద్ద ఎత్తున జరిగింది. దీనికి సంబంధించిన ఎవల్యూషన్ కూడా జరుగుతుంది. కారణాలను కూడా స్టీల్ ప్లాంట్ యంత్రాంగం విశ్లేషించుకుంటోంది. ప్రస్తుతం అయితే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో ఆయిల్ లీకేజ్ కారణంగా మంటలు రేగాయి. ఒక్కసారిగా మంటలు రేగడంతో సిబ్బంది పరుగులు తీశారు. ఆయిల్ లీకేజ్ కారణంగానే మంటలు రేగినట్లుగా గుర్తించారు. పైప్ లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీక్ అయినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ఫైర్ డిపార్ట్మెంట్, రెస్క్యూ టీమ్స్ మంటలను అదుపు చేశాయి. ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.